చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ ఇస్లామిక్ దేశాల బాట అనుసరిస్తుంది అనుకో. ఇప్పుడు ఇస్లామిక్ దేశాలకు సంబంధించిన ఇస్లామిక్ బోధకులు ఏం చేస్తున్నారు? యుద్ధాలు చేసి భూభాగాలను ఆక్రమించుకోవడం కాకుండా యూరోపియన్ దేశాలు అంటే ముస్లిమేతర దేశాలకి వలసల పేరుతో వెళ్ళి అక్కడ శరణార్థులుగా మారి ఆ పైన తమ సంతానాన్ని పెంచుకుంటూ చివరికి బ్రిటన్ లాంటి చోట్లన ఇప్పుడు ఆ 11కు పైగా కౌన్సిల్స్లో వాళ్ళే హెడ్స్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. నిదానంగా 2050 కల్లా బ్రిటన్ ఇస్లామిక్ రాజ్యంగా, యూరోప్లోని తొలి ఇస్లామిక్ రాజ్యంగా మారుతుంది. బ్రిటిష్ అమ్మాయిలనే మతం మారుస్తున్నది చూసాం. ఇలాంటి సందర్భంలోనే అదే ఫార్ములాని చైనా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఫాలో అవుతుందా? సిసిపి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ జుజున్ జుయాన్, ఈయన 26 మంది పిల్లల్ని అన్నాడు. ఎక్కడో తెలుసా? కాలిఫోర్నియాలో. అమెరికాలో ఉంటూ 26 మంది పిల్లలకి అన్నాడు. ఎలాగా? సరగసీలో. కానీ ఇతను ఏమంటున్నాడంటే అలాగ అమెరికాలో పుట్టినటువంటి ఆ బిడ్డలు అమెరికన్ పౌరులే కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక నాటికి అమెరికా అధ్యక్షుడు అవుతాడు అంటున్నారు. ఇదేమన్నా చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్లాన్ బీనా? తెలీదు.